ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సడన్ గా ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళగలవు? నా దగ్గర కూడా ప్రశ్నలే ఉన్నాయి, ఆన్సర్స్ లేవు. నువ్వన్నట్టు బ్లాంక్ అయిపోయాను. ఎటు వెళ్లాలో రూట్ కనిపించడం లేదు. అయినా నాకు జాబ్ పోలేదు కదా, ఏదో ఒక విధంగా సెట్ చేసుకుంటానులే. అవని, నువ్వేమనుకోకపోతే నాదొక చిన్న సజెషన్. ఏంటి? మా ఇంటికి రా. అన్నీ సెట్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. నేను అందరితో మాట్లాడి ఒప్పిస్తాను. ఏమని ఒప్పిస్తావు? ఏమని మాట్లాడతావు? ఏ విధంగా నన్ను రమ్మంటున్నావు? ఊరికే ఉండడం ఇబ్బందిగా ఉంటే పేయింగ్ గెస్ట్ లా ఉండు. నువ్వు పేయింగ్ గెస్ట్ లా ఉండటం వల్ల మా వాళ్ళు కూడా నో అనరు, బర్డెన్ ఫీల్ కారు. ఏమంటావు? నాకైతే ఏ అభ్యంతరం లేదు. నాకుంది. నాకు అభ్యంతరం ఉంది. నేను నీ అంత సులువుగా తీసుకోలేను. భార్యని ఇంటికి పేయింగ్ గెస్ట్ గా రమ్మని అడుగుతున్నావు. మనసు ఎలా వస్తుంది నీకు? అది కాదవని. మాట్లాడకు. కోపంలో ఏమనేస్తానో కూడా నాకు తెలీదు. భార్యను భార్యలా ఇంటికి తీసుకుని వెళ్ళలేకపోతున్నావు. ఎలాంటి బతుకు బతుకుతున్నావో ఆలోచించుకో. భార్యని పేయింగ్ గెస్ట్ గా ఇంటికి పిలవడం నా దృష్టిలో ఎలా ఉందో తెలుసా? లాడ్జికి పిలుస్తున్నట్టుంది. అవని, అలాగే ఉంది. మాయతో నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా కనబడుతుంది. అందుకే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటావు? అర్థం లేని మాటలు మాట్లాడుతుంది నువ్వు. నేను అపార్థం చేసుకుంటున్నాను అని తిరిగి నన్నెందుకు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నావు? భార్యగా నా ఇంటిలోకి తీసుకుని వెళ్లే అవకాశం నువ్వు నాకెక్కడిస్తున్నావు? భార్య తప్పు చేయలేదు అని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు నా తరపున నిలబడలేకపోతున్నావు? డిఎన్ఏ రిపోర్ట్ తప్పొచ్చుంటుంది, మరోసారి టెస్ట్ చేయిద్దాము, అందులో నిజం బయటపడుతుంది అని ఎందుకు అనలేకపోతున్నావు? అక్షయ్య అక్రమ సంతానం అని నా మీద వేసిన మచ్చను ఎందుకు చెరపలేకపోతున్నావు? ఆ అండం నాది, ఆ పిండం నాది, ఆ రక్తం నాది, ఆ బిడ్డ నాది అని ఎందుకు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆడపిల్ల 3 ముళ్లతో మీ ఇంటికి కట్నం పట్టుకుని వచ్చేయాలి. ఎందుకంటే జీవితాంతం మగాడు పోషిస్తాడు కాబట్టి. మరి జీవితాంతం మీ వలన కలిగిన సంతానానికి మీకు, మీ తల్లిదండ్రులకు, మీ అక్క చెల్లెళ్లకు, మీ బంధుమిత్రులకు ఊడిగం చేస్తుంది కదా. అందుకు మీరు తిరిగి ఎంత కట్నం ఇస్తారు? నెలకు ఎంత జీతం ఇస్తారు? జీవితాంతం ఏమిస్తారు? విగ్రహం కడతారా? గుడి కడతారా? ఏమీ ఉండదు. నిందలు వేస్తారు, నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటుతారు, ఫ్యాన్లకి ఉరేస్తారు, ఒంటి మీద పెట్రోల్ పోసి అంటిస్తారు, మా తలలు నరుకుతారు. ఇదేనా ఆడదాని జీవితం? గెస్ట్లా రమ్మంటున్నావు. ఇంకా నయం, గెస్ట్ హౌస్ కి రా అని అనలేదు. నువ్వు నా మీద జాలి దయ చూపించుకో.